హాయ్ అందరికీ శుభ శుక్రవారం. అన్ని వారాలలో నాకు శుక్రవారము చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇంటి ముందు ఊడ్చుకొని చల్లుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని గడపలు పూజించుకొని గుమ్మానికి అలంకరణ చేసుకున్నాక ఆ అలంకరణ చూస్తుంటే నాలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మనం గుమ్మం ఎంత నీట్గా పసుపు కుంకుమలతో చక్కటి ముగ్గులతో మంచిగా అలంకరణ చేసుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నేను పూజా మందిరంలో చేసుకున్న పూజ చూద్దాం. ఎండాకాలం కదా, ఎక్కువ ఫ్లవర్స్ అయితే దొరకలేదు, కొన్ని దొరికాయి. వాటితో పాటు కొన్ని అక్షింతలు కలిపి సింపుల్గా అయితే ఇలా పూజ చేసుకున్నాను. ఎక్కువ ఆర్భాటాలు లేకుండా ఉన్న దానిలో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలు. కోరికలు అడగగానే అమ్మవారు ఇవ్వదు. మనకు కోరిక బలంగా ఉండాలి. ఎప్పుడైనా ఓపిక కావాలి, భక్తి శ్రద్ధ కావాలి. ఒక్కొక్కరికి అయితే కోరిక అడగగానే అమ్మవారు త్వరగా ఇచ్చేస్తుంది. కానీ ఒక్కొక్కరు అడుగుతూనే ఉంటారు, అయినా ఇవ్వదని మనం పూజలు మానేయలేం కదా. అలాగే మనం ఓపికతో పూజలు చేసుకుంటూ పోతే ఒకటి కాకపోయినా మరొకటి ఇస్తుంది. మన సంకల్పం దృఢంగా ఉండాలి. మనకు ఏవైనా కోరికలు ఉంటే మన పూజా మందిరంలో మన ఇష్టదైవం ముందు చెప్పుకుంటే ఖచ్చితంగా మన కోరికలు తీరిపోతాయి. దైవ మహిమ అలాంటిది.